గీ నడుమ జనాల్ని ముంచేటోళ్ళు రకరకాల స్కీములు పట్టుకొస్తున్నారు చూసిండ్రా. రియల్ ఎస్టేట్ అన్నారు, డబుల్ పైసలు అన్నారు, బంగారు స్కీములు అన్నారు. జనాలు హుషారైపోయేసరికి ఇప్పుడు కొత్తగా పప్పుల చీటి అని మార్కెట్లోకి తెచ్చిండ్రు. పప్పుల చిట్ట గదేంది అనుకుంటాండ్రులే. చలో మరి ఆ ముచ్చట్లకు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ముగ్గురు కిలాడి లేడీలు కలిసి పప్పుల చీటి లక్కీ డ్రాల పేరుతోటి అమాయక దళిత మధ్యతరగతి ఆడోళ్లకు పెద్ద కుచ్చుటోపి పెట్టిండ్రు. 1.5 కోటి గప్చుప్గా నొక్కేసి రాత్రికి రాత్రే ఉడాయించిండ్రు. అరే గీ 6 నెలల సంధి బాధితులు ఎతికి అలసిపోయి ఇవాళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిండ్రు. లోకంలా మోసాలు చేసేటోళ్లకు ఐడియాల కరువు అస్సలు లేదు. మోసం చేయాలని దిమాక్లకు రాగానే ఉపాయాలు జేబులు ఉంటాయి. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల పొంటి పల్లెటూర్లలుండే అమాయక మహిళల తానికి 3 కస్టమర్లు వచ్చిండ్రు. వాళ్ళే పెరివెల్ల కృష్ణవేణి, చిలుకూరి కుమారి, జంపన శిరీష. అక్క పప్పుల సీట్ ఎయ్యుండ్లి, లక్కీ డ్రాలల్లా అద్దిరిపోయే బహుమతులు గెలుచుకోండ్రి అని పెద్ద ముచ్చట్లు చెప్పిండ్రు. అరచేతిలా స్వర్గం చూపించిండ్రు. పాపం రెక్కాడితే గాని డొక్కాడనట్టు బతికే మన దళిత మధ్యతరగతి మహిళలు ఇండ్లల్లో దాచుకున్న పైసలన్నీ తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టిండ్రు. గిట్ల ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 300 మంది ఆడోళ్ళ తాన అచ్చరాల 1,50,00,000 రూపాయలు వసూలు చేసిండ్రు ఈ కిలాడి లేడీలు. మేము ఏదో జీవనోపాధి పని చేసుకుంటూ బతికేవాళ్ళం అండి. మాకు కూలాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అలాంటప్పుడు ఈమె పెరివెల కృష్ణవేణి అనే ఆమె పప్పుల చీటి అనే పేరుతో డ్రాల్తా అనే పేరుతో 30 కోట్లు ఇస్తానని ఆశ కల్పించి చెప్పడం జరిగిందండి. సుమారు నేను 500 మందితో కట్టించడం జరిగింది. ఆమె ప్రతి నెల మేము కట్టేవాళ్ళమి. ఇప్పుడు అవి ఇవ్వలేని ఆవిడ ఇవ్వడం మానేసిందండి. మమ్మల్ని మోసం అనే ముసుగులో ముంచేసి ఆవిడ ఊరి నుంచి పరారైపోయి వెళ్ళిపోవడం జరిగిందండి. పైసలన్నీ మూట కట్టుకున్నాక గీ 3 సుందరాంగులు ఊరిడిచి పారిపోయినరు. పప్పుల సీటీ అని నమ్మితే జనాల జేబులకి పెద్ద సిల్లు పెట్టిండ్రు అన్నట్టు. పైసలు పోయినాక బాధితుల బాధలు అన్నీ ఇన్ని కావు. అయినా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమత్తది? ఏమన్నుంటే ముందే సుధరాయించుకోవాలి. కానీ ఇక గడిచిన 6 నెలల సంధి ఆ 3 మోసగత్తెల కోసం కాళ్ళు అరిగేటట్టు తిరుగుతాండ్రు. వాళ్ళ ఇండ్ల చుట్టూ తిరిగినా ఆ సుఖి దొరకలేదు. ఫోన్లు ఎత్తే బంధువు. ఇక లాభం లేదనుకొని బాధితులంతా గుంపుగా కలిసి పాయకరావుపేట పోలీస్ స్టేషన్కి పోయి లబోదిబోం అనుకుంటా ఫిర్యాదు చేసిండ్రు. మా డబ్బులు ఎలాగన్నా ఇప్పించాలని పోలీసు వారిని కోరుచున్నామండి. మేము చాలా బాధల్లో ఉన్నామండి. మేము దళితులమండి. అయినా సరే మాకు పప్పుల చీట్లు ఇస్తారని కట్టేమండి. సంవత్సరానికి వచ్చి ఇస్తారు కదా, ఫ్యామిలీలు పిల్లలు గట్టా బతుకుతారని కట్టామండి. ఇలా చేస్తుందని అనుకోలేదండి. మేము 2 లక్షలు మోసపోయామండి. మేమే మోసపోయామంటే ప్రతి ఊరోళ్ళు కూడా అలా మోసపోయారు సార్. మరి ఆవిడని ఎలాగన్నా పట్టుకొని మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుచున్నామండి. సారు కట్టపడి దాచుకున్న పైసలన్నీ పట్టుకొని పోయిండ్రు సార్లు. మాకు న్యాయం చేయండ్రి అనుకుంటా చేతులు జోడియబట్టే పోలీసులు కూడా కేసు బుక్ చేసుకొని దర్యాప్తు చేస్తాం. గా కిలాడి లేడీలను పట్టుకొని మీ పైసలు మీకు ఇప్పిస్తాం. ఇంకేడ పప్పుల చిట్టి ఉప్పుల చిట్టి అని ఖాతాలు తెరవకుండా చూస్తామని చెప్పి పంపిండ్రు. 3 ఆడవాళ్ళు కలిసి ఊర్ల మీద పడి 1.5 కోటి కొట్టేస్తుంటే ఎవరికి అనుమానం రాలేదంటే చూడుండ్రాలి ఎంత తెలివిగల్లోళ్ళో. ఇప్పటికైనా జనాలు గిసోండి లక్కీ డ్రాల మాటలు నమ్ముడు బంద్ పెడితే మంచిదిగా మీకే, లేకపోతే జేబులు ఖాళీ అవుతాయి. చెప్పేది చెప్పినాం, అటెన్క మీ ఇట్టం ఇక మరి.